వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మరో 5 నెలల్లో ముగియబోతుంది. ఈలోపే విభజన చట్టంలోని హామీలను అమలు చేయించుకునే పనిలో పడింది రాష్ట్ర సర్కార్. ముఖ్యమంత్రిగా రేవంత్, డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ఢిల్లీకి బయలుదేరారు. ఈరోజు సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ కాబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇద్దరు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వారిద్దరు కూడా ప్రధాని మోడీతో సాయంత్రం భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి, అదేవిధంగా పునర్విభజన చట్టంలోని హామీల గురించి కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇది మర్యాదపూర్వక భేటీ అయినప్పటికీ రాష్ట్రానికి సహకరించాలని ప్రధాని మోడీని కోరే అవకాశం కనిపిస్తుంది. ఇక విభజన హామీలను సైతం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి 5 నెలల్లోనే విభజన చట్టానికి ముగింపు రానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి చర్చ కూడా జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. 2021 సెప్టెంబర్ 3న చివరిసారిగా ప్రధాని మోడీని ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కలిశారు. ఆ తర్వాత కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడంతో బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఏర్పడ్డ అగాధం రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా బ్రేక్ వేసింది. దీంతో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? పెండింగ్లో ఉన్న విభజన హామీలు నెరవేరే అవకాశాలు ఏమాత్రం ఉన్నాయి? అదేవిధంగా రానున్న నిధులకు సంబంధించి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాబోతుందా? కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించబోతుందా? ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, అదేవిధంగా బీజేపీ నుంచి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ రవీందర్రావు, ముగ్గురు మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా అద్దంకి దయాకర్ గారితో మాట్లాడదాం. దయాకర్ గారు, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఢిల్లీ ప్రధాని మోడీని ఈరోజు సాయంత్రం కలిసే దయాకర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ కాబోతున్నారు. ఏంటి ప్రధానంగా మోడీని మర్యాదపూర్వకంగా కలవడమేనా? రాష్ట్రానికి వచ్చే నిధులు కానీ, విభజన చట్టం హామీలు కానీ ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందా? దయాకర్ గారు, మీకు ఆడియో వినబడుతుందా? దయాకర్ గారు చెక్ చేయండి పీసీఆర్. రాకేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రాకేష్ రెడ్డి గారు, కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, అసెంబ్లీ సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. ముందు మీకు కంగ్రాచులేషన్స్. రాకేష్ రెడ్డి గారు ఆడియో చెక్ చేయండి పీసీఆర్. చెప్పండి. ఓకే ఓకే రైట్. కేంద్రం నుంచి గత ప్రభుత్వానికి అంటే 10 ఏళ్లుగా కూడా పెద్దగా సహకారం లభించలేదని బీఆర్ఎస్ చెప్తూ వచ్చింది. అంతేకాకుండా మరొక 5 నెలల్లో అంటే జూన్ 2, 2024కి విభజన చట్టం కూడా పూర్తిగా విభజన చట్టానికి సంబంధించి కొలాప్స్ కాబోతుంది. విభజన చట్టం గడువు తీరబోతుంది. ఈలోపు విభజన చట్టంలో పెట్టిన హామీలన్నీ, తెలంగాణకు రావాల్సిన లాభాలు కానీ, హామీలు కానీ అవన్నీ నెరవేర్చుకునే పనిలో ఇప్పుడు ప్రభుత్వం పడ్డట్లు కనిపిస్తుంది. కేంద్రం నుంచి సహకరించాలని మీ నుంచి కూడా, బీజేపీ నుంచి కూడా ఏమైనా ఒత్తిడి ఉండబోతుందా? కేంద్రాన్ని కోరబోతున్నారా? ఒకటండి, ముందు నుంచి భారతీయ జనతా పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కానీ రాష్ట్రం పట్ల, ఈ విభజన చట్టంలో ఉన్న హామీల పట్ల 100% వాళ్ళు సపోర్టింగ్ సిస్టంలో ఉన్నారు. కానీ ఇక్కడున్న గత పాలకుడు, మాజీ ముఖ్యమంత్రి గారు అసలు అతనికి విభజన చట్టంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవడం కూడా ఇష్టం లేదు. అతని కుటుంబానికి ఉన్న ఆంధ్రప్రదేశ్తో ఉన్న సంబంధాలు, రాజకీయ సంబంధాలు, అంటే ఒక భారత ప్రధానమంత్రి పట్ల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, 30 రాష్ట్రాలలో ఒక రాష్ట్రం, ఒక ఫెడరల్ స్టేట్స్ ఉన్న ముఖ్యమంత్రి కనీస గౌరవం లేకుండా ప్రధానమంత్రి పట్ల అవమానపూర్వకంగా ఎప్పుడు కూడా స్వాగతించకుండా రకరకాల సమస్యలు చెప్తుంటూ తన వ్యక్తిగత ఈగోతోని ఆ సమస్యని జటిలం చేసి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టిన మాజీ ముఖ్యమంత్రి గారండి. ఎప్పుడు కూడా మా భారతీయ జనతా పార్టీ నుంచి విభజన చట్టంలో ఉన్న ఏ సమస్యలను పరిగణించడానికి ఆ రాష్ట్ర నాయకత్వం నుంచి, రాష్ట్ర పార్టీ నుండి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాము. వాళ్ళు అనుకూలంగా ఉన్నారు, సానుకూలంగా ఉన్నారు. కానీ ఇక్కడ గత ప్రభుత్వం ఎలా ప్రవర్తించిందో, భారత ప్రభుత్వం పట్ల, భారత ప్రధాని పట్ల, సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి, పరిపాలించడం, ఫామ్ హౌస్లో నుండి పరిపాలించడం, రాజధర్మాన్ని మర్చిపోయి రకరకాల సమస్యలు సృష్టించిండు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఎటువంటి సహాయ సహకరించడానికి కూడా 100% సిద్ధంగా ఉందండి కేంద్ర ప్రభుత్వం.
రైట్ రాకేష్ రెడ్డి గారు 9.5 సంవత్సరాలు ముగిసిపోయింది, మరొక 5 నెలలు మాత్రమే ఉంది విభజన చట్టాన్ని అమలు చేయడానికి, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడానికి. 10 ఏళ్లుగా కూడా కేంద్రంలో 9.5 ఏళ్లుగా మీరే అధికారంలో ఉన్నారు. ఇప్పటి వరకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదు, ప్రాజెక్టులకు పాలమూరు రంగారెడ్డి కానీ కాళేశ్వరం కానీ జాతీయ హోదా లేదు, ఇండస్ట్రియల్ కారిడార్కు లేదు, ఇప్పటికి నిధులు ఏమి ఇవ్వలేదు, ఐటీఐఆర్ ఆపేశారనే విమర్శలు మీ మీద ఉన్నాయి. ఇవన్నీ 5 నెలలే, లోక్సభ ఎన్నికలకు కూడా 5 నెలల గడువే ఉంది. ఐటీఐఆర్ గురించి మన కల్వకుంట్ల తారక రామారావు గారు మాజీ మంత్రి గారు చెప్పారండి. ఐటీఐఆర్ గురించి చెప్పారు. ఐటీఆర్ ఏదైతే లక్ష్యం ఉందో అది ఆల్రెడీ తెలంగాణలో అయిపోయింది, పూర్తయింది. దానివల్ల ఏవైతే సాఫ్ట్వేర్ ఎగుమతులు ఉన్నాయో దాని అభివృద్ధి అంతకంటే 2 నెలలు జరిగిందని చెప్పింది. కాబట్టి ఐటీఆర్ ఇప్పుడు అభివృద్ధి ఎలా అయితే పనికిరాని 2G 3G ఎట్లా పనికిరావో, యాదాద్రిలో ఎట్లయితే పనికిరాని టెక్నాలజీని ఎట్లయితే పవర్ ప్లాంట్ వేసిందో అట్లాంటి టెక్నాలజీ ఇప్పుడు పనికిరావండి. అది ఐటీఆర్ పక్కన పెట్టండి. ఇంకా మిగతా వరకు వచ్చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పట్ల 100% సానుకూలత, అభివృద్ధి పథంలో కావచ్చు, నిధుల పరంగా కావచ్చు, సెంట్రల్ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి సరైన సమాచారం ఇచ్చి వారు అడిగిన సమాచారం ఏదంటే అది కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులు ఇష్టమున్న కాంట్రాక్టులకు ఇస్తాము, ఇష్టమున్న పర్సెంటేజ్లకు ఇస్తాము, కాళేశ్వరం లాగా కుంగదీస్తాము, పేదల డబ్బులు తెలంగాణ భవిష్యత్ తరాల మీద తెచ్చిన 1,00,000 కోట్లు ఈరోజు మేడిగడ్డ అన్నారు. ఏమైందండి? ఏమైంది? సెంట్రల్ గవర్నమెంట్ కు భారత ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని బరువులు ఉన్నాయి, భవిష్యత్ తరాల మీద వాళ్ళు ఆలోచించాలి. అటువంటి టైంలో వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, సరైన టెక్నికల్ డాటా ఇవ్వట్లేదు. కాబట్టి అది నేషనల్ బ్యాంక్ అప్రూవల్ కావట్లేదు. వాళ్ళు ఏదైతే భారత ప్రభుత్వం అడిగిన సమాధానాలు ప్రశ్నలు అన్నిటికీ వాళ్ళు సమాధానాలు ఇచ్చేస్తే వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా కావచ్చు, రైట్ రవీంద్రరావు గారు మొత్తం ఇచ్చేస్తే కంపల్సరీ ఆమోదిస్తారండి. ఎందుకు ఆమోదించారండి? ఇష్టమున్న కాంట్రాక్టులకు ఇచ్చి నాణ్యత లేని పనులు చేసి మేడిగడ్డని కుంగదీస్తామని, రైట్ రవీంద్రరావు గారు కుంగదీస్తామని ఎక్కడ ఉంటదండి? మీరు ఎలా మాట్లాడతారు? అడుగుదాం. రాష్ట్ర ప్రభుత్వం లాగా అప్పుల కుప్ప చేయడం కాదు కదా. రైట్ ఏదన్నా ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు అది ప్రజలకు ఉపయోగకరం ఉండాలి, నాణ్యత గల పనులు ఉండాలి, అవన్నీ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. వాళ్ళకి ఇష్టం ఉండే రాష్ట్ర ప్రభుత్వానికి, రైట్ ఆ ఇష్టం ఉన్న వాళ్ళకు పర్సెంటేజ్ మాట్లాడుతున్న కాంట్రాక్ట్ చేయాలి కాబట్టి సమస్యలను ఉత్పన్నం అవుతుంది. రైట్ రవీంద్రరావు గారు, కేంద్రం పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా మీ చేతగానితనం వల్ల, మీరు కరెక్ట్గా నిబంధనల ప్రకారం ఏం చెప్పాలో ఆ సమాచారం ఇవ్వకపోవడం వల్ల సహకరించలేకపోయింది కేంద్రం అనేది రాకేష్ రెడ్డి గారు చెప్తున్నమాట. మీరు ఎందుకు 9.5 ఏళ్లలో విభజన చట్టం హామీలను నెరవేర్చడంలో కానీ, రాష్ట్రానికి నిధులు తేవడంలో కానీ కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు విఫలమైంది అంటే ఏం చెప్తారు? సఖ్యతగా ఉంటేనే విభజన సమస్యలు పరిష్కరించుకుంటామని ఎవరు ఎన్ని రకాలుగా బదనాం చేసినా, ఎంత దుష్ప్రచారం చేసినా కూడా మొదటి టర్మ్లో ఎంత సన్నిహితంగా ఉన్నామో, మీరు ఏ రకమైన నల్ల చట్టాలు తెచ్చినా కూడా మేము మద్దతు ఇచ్చామో దాని ఆంతర్యమే పరిష్కారం చేయమని కదా ప్రధానమంత్రి గారిని పిలిచాం, వారి గొప్పతనం చెప్పాం, పార్లమెంట్లో నోట్ల రద్దుకు సంబంధించిన అంశం అయితేంది, ఇంకా అనేకమైన మీరు తెచ్చిన చట్టాలు, రైతులకు సంబంధించిన చట్టాలు, దేనికి సంబంధించి అయినా మొదటి టర్మ్ అంతా కూడా మేము వేచి చూసాం, మేము అంటగాగాం, అనేక రకాలుగా మీరు రాజకీయంగా నష్టపోయాం. కారణం ఏంటి? మీరు అత్యంత వేగవంతంగా మా ఖమ్మం జిల్లాలో సంబంధించిన 7 మండలాలను మాత్రం ఆంధ్రకి వెంటనే ఇచ్చారు. సీలేరు ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టును వెంటనే ఇచ్చారు వాళ్ళు కోరగానే. కానీ ఇప్పటికీ 34 శాఖలకు సంబంధించిన విభజన సమస్యలు పరిష్కరించలే. గిరిజన యూనివర్సిటీ ఎప్పుడండి? 9.5 ఏళ్ల తర్వాత మొన్న నిధులను విడుదల చేస్తూ మొన్న గెజిట్ నోటిఫికేషన్ యూనివర్సిటీ సంబంధించి ఇచ్చారు. నదీ జలాల సమస్య ఇంకా జటిలంగానే ఉంది. సివిల్ సప్లైస్ అలాగే పెండింగ్ ఉంది. ఆర్టీసీ డిపార్ట్మెంట్ అలాగే పెండింగ్ ఉంది. విద్యుత్ సంబంధించి ఇప్పటికీ పంపకాలు జరగలే. బొగ్గుకు సంబంధించి, సింగరేణికి సంబంధించి ఇప్పటికి పరిష్కారం చేయలే. అనేక ప్రయత్నాలు చేశాం. మొదటి టర్మ్ అంతా కూడా మీతో సన్నిహితంగా ఉన్నాం. తర్వాత మీ యుద్ధం చేశాం, కొట్లాడినాం, లేఖలు రాశాం, స్వయంగా కలిసాం, అన్ని రకాల విజ్ఞప్తి చేశాం. అప్పుడు కదా మీ నిజమైన రంగు బయటపడ్డది. ప్రధానమంత్రి గారు ఏమన్నారు? నిండు పార్లమెంట్ లో ఇష్టం వచ్చినట్టుగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు, కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఆయన కుటుంబాన్ని, కేసీఆర్ గారిని తన లక్ష్యంగా ఎంచుకొని రాజకీయంగా పబ్బం కట్టుకోవడం తప్ప పార్లమెంటు డోర్లేసి నిర్దాక్షిణ్యంగా
బిల్లును పాస్ చేశారు. ఇది చాలా దుర్మార్గంగా విభజించారు. ఇది శాస్త్రీయంగా విభజన అనేది జరగలేదు. మేమైతే ఇలా చేసే వాళ్ళం కాదని చెప్పిన కుట్రల కుతంత్రాలు, ఆయన ఆంతర్యం ఏంటి? ఈ రెండు రాష్ట్రాల విభజన అనేది మోడీ గారికి నచ్చలే. విభజించడం ఆయనకి అనే దానికి ఇష్టం లేదు. ఇష్టం ఉంటే కాకినాడ తీర్మానంతో వారి పరిపాలన ఉన్నప్పుడు మిగతా 3 రాష్ట్రాలతో పాటు ఇది కూడా జరిగేది కదా. ఈ రాష్ట్రాన్ని చేయకపోవడం అనేది అప్పుడు వాళ్ళ ఆంతర్యం అర్థమైంది. వీరు అధికారంలోకి వచ్చాక మీరు సన్నిహితంగా ఉన్నా కూడా వీరు మాట్లాడిన తీరు అనేది అర్థమైంది. విభజన అనేది వీళ్ళకి నచ్చలేదని, వీరు తెలంగాణ పైన కక్షపూరితంగా ఉన్నారని, ఇక్కడ వీరికి కావాల్సింది అధికారంలో రావాలని, ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేకించుకోవాలనే కాంక్ష తప్ప మరొకటి కాదు. అందుకని మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్టు నిధులు ఇవ్వలే. ఏదో క్యాజువల్ గా మామూలుగా ఉన్న స్కీమ్లలో భాగంగా మనకి ఇచ్చారు. మీటర్లు పెడితేనే మీకు ఇవ్వాల్సిన సబ్సిడీ నిధులు ఇస్తామని చెప్పని ఇప్పటికి 30,000 కోట్ల రూపాయల నిధులు ఇవ్వలే. అనేక రంగాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ గుజరాత్ కానీ, మీ ఉత్తరప్రదేశ్ కానీ, లేదా మేము మీకు రాజస్థాన్ కానీ, మీకు ఇతర మధ్యప్రదేశ్ కానీ, ఇట్లా రాష్ట్రాల్లో మీరు వేలకు వేలు మీరు సహాయం చేశారు తప్ప ఇసుమంతా కూడా మా ప్రాజెక్టులకు సాయం చేయలే. విభజన సమస్యలు చెప్పిన ఏ అంశాన్ని కూడా మీరు ప్రయత్నం చేయలే. కాళ్ళ రేటట్టు తిరిగి మా ముఖ్యమంత్రి గారు దిగారు, విజ్ఞప్తి చేశారు. మొదటి టర్మ్ రికర్షన్ చేయండి, 2వ టర్మ్ లో మేము ఎట్లా కొట్లానేమో చూడండి. ఇది కనికరం లేని బీజేపీ నిర్దాక్షిణ్యంగా తెలంగాణ పట్ల కుట్రపూరితంగా ఈ రాష్ట్ర విభజన, ఈ రాష్ట్ర ఎదుగుదలని ఓర్చుకోలేని తీరు మనం చూస్తాం. ఇక్కడ ఇచ్చిన మంచినీరు కానీ, ఇక్కడ ఇచ్చిన సాగునీరు కానీ, ఇక్కడ ఇస్తున్న విద్యుత్ కానీ, రోడ్లు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఇక్కడ ఉన్న జీడిపి ఏ రకంగా అయితే ఉందో దీనిని వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో చూపించుకోలేక, తెలంగాణతో పోటీ పడలేక అభివృద్ధి దెబ్బతీయాలని అండి. ఇప్పుడు విభజన ఏ ప్రకారంగా జరిగింది కాదు, విభజన ఉద్దేశం ఏదైతే రాకేష్ రెడ్డి గారు మీ ఫ్రేమ్ సరిగ్గా చేసుకోండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీ ఫ్రేమ్ సైడ్ చేసుకోండి. దయాకర్ గారు మీరు చెప్పాలి, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు విన్నారు. ఇద్దరు చెప్పిన మాటలు రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన నిబంధనల మేరకు వ్యవహరించలేదని బీజేపీ చెప్తుంది, బీజేపీ సహకరించలేదని రాష్ట్రం చెప్తుంది. అటు చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కేంద్రంలో బీజేపీ ఉంది. మీరు విభజన హామీలన్నీ నెరవేర్చగలనే నమ్మకం మీకుందా? కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పుడు నా దగ్గర ఒక లెక్క ఉంది, 40,000 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్లు రావాలి. అందులో ఇప్పటికీ 3,800 కోట్లు మాత్రమే వచ్చాయి. తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఒక లేఖ కూడా రాశారు. హరీష్ రావు లేఖ నా దగ్గర ఉంది, నిర్మలా సీతారామన్కి రాసిన లేఖ. 1,350 కోట్ల రూపాయలు రావాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు 500 కోట్ల నిధులు రావాల్సి ఉంది, పెండింగ్ ఉంది. జీఎస్టీ బకాయిలు మిగిలినవన్నీ కలిపి 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకటించిన 817 కోట్లు రావాలి. కరోనా సమయంలో ఆదాయం తగ్గింది కాబట్టి 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన 723 కోట్లు రావాలి. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా నిలిచిపోయిన ఫండ్లు 1000 కోట్లు. ఇట్లా చూసుకుంటూ పోతే చాలా నిధులు రావాలి. వీటన్నిటినీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయినాక తొలిసారి మోడీని కలవబోతున్నారు, ప్రధానమంత్రి గారిని. ఆయన ఖచ్చితంగా నిధుల కోసం కోరే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ తెచ్చుకోగలననే నమ్మకం మీకుందా? కేంద్రం సహకరిస్తుందని మీరు అనుకుంటున్నారా? అంటే 10 ఏళ్లుగా సహకరించండి, 9.5 ఏళ్లుగా సహకరించలేదని బీఆర్ఎస్ చెప్తుంది కాబట్టి మీకు ఎలాంటి అంచనా ఉంది? ఫస్ట్ ఇప్పుడు ఏదైతే విభజన గురించి మాట్లాడారో రవీంద్రరావు గారు తప్పండి మొత్తానికి. ఎందుకంటే విభజన 2 కుటుంబాల గురించి కాలేదండి. రాష్ట్రం రెండు ముక్కలు చేసి మీరు మాట్లాడేటప్పుడు 100 సార్లు అడ్డు తగ్గుతాను. మీరు మాట్లాడేటప్పుడు మీరు ఎంతసేపు మాట్లాడినా ఏం మాట్లాడినా నేను అడ్డు రాలేదు, నేను మాట్లాడినప్పుడు అడ్డు రావద్దు. ఇది కనీస నాయకుల లక్షణము. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు. రాష్ట్రం కోరుకున్నప్పుడు ఆశించలేదు. నేనేమన్నా మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడేది రవీంద్రరావు గారు, కనీస అవగాహన రాజకీయ నాయకులకు ఒకరు మాట్లాడకూడదు.
నేను మాట్లాడిన తర్వాత మీరు ఏమన్నా మాట్లాడండి. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. దయాకర్ గారు ముందు మీరు చెప్పండి, మీరు చెప్పాక వాళ్ళ దగ్గరికి వెళ్తాను. దయాకర్ గారు ఏమంటున్నాను? దయాకర్ గారు మీరు చెప్పండి ఫస్ట్, మీ ఆడియో రావట్లేదు. ఇప్పుడు అతను తీసుకొని ఆరోపణలు చేస్తాయండి. విభజన లక్ష్యాలు నెరవేరలేదు కాబట్టి ప్రధానమంత్రి 2 కుటుంబాల గురించి ఆంధ్రప్రదేశ్ విడగొట్టారా ఏంటి? రాకేష్ రెడ్డి గారు ఉద్యోగాలు వస్తాయని. రాకేష్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను, దయాకర్ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం. ప్రధానమంత్రి గారు కాదండి, ప్రధానమంత్రి గారు అన్న ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం విడిపోయినప్పుడు 2 రాష్ట్రాల వరకు బాగుండాలి, కానీ 2 కుటుంబాలే బాగుపడ్డాయని ఆయన ఉద్దేశం. చెప్పమనండి, తెలంగాణ ప్రజలు ఏం సమాధానం చెప్పారు? ఎక్కడ ఉద్యోగాలు? 30 లక్షల మంది ఉద్యోగాలు ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం యువకులని ఆత్మహత్యలు ప్రేరేపించి 10 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేకుండా వాళ్ళ వయసు మించిపోయిన తర్వాత ఉద్యోగాలు ఇస్తారు. ఇదా కోరుతున్న తెలంగాణ? 2019 ఉద్యమం రూపంలో కందాలు వసూలు చేసి రాకేష్ రెడ్డి గారు మీ ఫ్రేమ్ మీరు సరిగ్గా చేసుకోండి. రాకేష్ రెడ్డి గారు, రవీంద్రరావు గారు, రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. సెంట్రల్ ప్రభుత్వం వేస్తారా? రాకేష్ రెడ్డి గారు మీ ఫ్రేమ్ సెట్ చేసుకోండి. దయాకర్ గారితో మాట్లాడదాం. పీసీఆర్ ఒక్క నిమిషం సెట్ చేయండి. రాకేష్ రెడ్డి గారు, దయాకర్ గారు ఎన్నిసార్లు ఆస్తులు గుంజుకొని ఆదానికి ఒక్క నిమిషం. రవీందర్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఒకటి ఇద్దరు పెద్దలు రవీందర్ గారైనా మిత్రుడు కొత్తగా రాకేష్ రెడ్డి గారు మొట్టమొదటి కలుస్తున్న శుభాకాంక్షలు వారికి ఎమ్మెల్యేగా గెలిచినందుకు. అయితే ఒకటేందంటే ఇప్పుడు మీరు అన్న దాంట్లో చర్చ అంశాల కంటే కూడా ఈ గందరగోళం ఎక్కువ ఉన్నది. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసినప్పుడు విభజన చట్టంలోని అంశాలతో పాటు కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన సత్సంబంధాలు, గతంలో రావాల్సిన బకాయిలు కానీ మేము ఆలోచిస్తున్న ఆలోచనలకు వాళ్ళు ఏ విధంగా సహకరిస్తారనే ఒక కోణం నుంచి మాత్రమే ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా భట్టి గారు కలుస్తారు. అంతే తప్పితే దీంట్లో ఏం గిల్లి గజ్జాలకు అవకాశం లేదు. నేనేమంటున్నా, వారు ఇంకో 2-3 నెలల్లో ఈ ప్రభుత్వం ఉన్నది, ఏది NDA 2. ఒకవేళ వారు చేస్తే వారికి తెలంగాణ ప్రజలు ఒక అనుకూలత ఉంటుంది, లేదంటే డెఫినెట్గా వ్యతిరేకిస్తారు. టీఆర్ఎస్ మాదిరిగా ఏదో అచ్చిక బుచ్చికలు ఉండవు. సీరియస్గా కేంద్రం ఏం చేయాల్సింది చేయలేదనేది మేము డెఫినెట్గా చెప్తాం. ఎందుకంటే జాతీయ స్థాయిలో కూడా వారే మాకు ప్రత్యర్థి, రాష్ట్ర స్థాయిలో మాతో ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కూడా ఇప్పుడు తలపడాల్సిన పరిస్థితుల్లో ఇద్దరు కొట్లాట పెద్దగానే ఉంటుంది. కానీ వాస్తవంగా ఒకవేళ రేపు వాళ్ళు చేయలేదనుకోండి, మాకే మంచి రోజులు వచ్చి ఇండియా కూటమి వచ్చిందనుకోండి, తెలంగాణకు మేమే మంచి చేసుకునే రోజులు వస్తాయి. ఇన్ని రోజులు వాళ్ళు ఇదే కొట్టాడిండ్రు. వాళ్ళు అధికారం కోల్పోయినాక బీఆర్ఎస్ అలాగానే ఉంది. అధికారం పోయిన తర్వాత అంటే తెలంగాణలో వాళ్ళ సహజ మిత్రుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోయినాక బీజేపీ అదే దూకుడుతో ఉన్నది. అది ఎంపీ సీట్ల కోసమని అంతా తెలుసు. కానీ ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎంత మేరకు కేంద్రం సహకారం అందించిందో, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు చెప్పిందో ఇవన్నీ కూడా తేలుతాయి. తేల్చడానికి కూడా కాదు, ఒక రిక్వెస్ట్ మోడ్లోనే ఇప్పుడు మన ఎవరు కిషన్ రెడ్డి గారిని మాట్లాడడము, తర్వాత బీఆర్ఎస్ మిత్రులు కూడా రేపు కలిసి రమ్మని చెప్పేది రాష్ట్ర అభివృద్ధి కొరకే తప్పితే గిల్లి గజ్జాలకు అవసరం లేదు. ప్రత్యేకించి బీజేపీ గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ కానీ లేకపోతే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కానీ ఇన్ని రోజులు చాలా చెప్పారు. ఇప్పుడు మా దగ్గర మేము చూసుకోవడానికి లెక్కలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి అంశాలు చేయలేదో అది అడుగుతాం. కానీ విభజన చట్టంలోని అంశాలు ముఖ్యంగా ట్రైబల్ యూనివర్సిటీ వాళ్ళు హామీ ఇచ్చిండ్రు బీజేపీ, కాచిగూడ కోచ్ ఫ్యాక్టరీ అది వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రతిపాదన లేదు. మూడవది ఏంటంటే అతి ముఖ్యమైనది, మనకు జాతీయ ప్రాజెక్టులుగా అర్హత ఉన్న వాటికి నిధులు సమీకరించుకోవాల్సిన అవసరం ఉండే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు ఏమైనా సహకరిస్తారా, కొత్త ప్రాజెక్టులకు ఏమైనా చేస్తారా అని మనం ఒక అర్జింగ్ మోడ్లోనే ప్రధానమంత్రి గారిని కలవడం జరుగుతుంది తప్పితే బీజేపీ కాంగ్రెస్ లెక్క కలవడం అయితే ఉండదు. ముఖ్యంగా ఇది కొట్లాడే స్థితి కాకుండా ఒక ఫెడరల్ స్ట్రక్చర్ను, ఫెడరల్ డెమోక్రసీని కాపాడే విధంగానే కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంటుంది. ఆ విషయాలు మా అధిష్టానానికి కూడా నివేదించడం జరుగుతుంది. వాళ్ళు చేస్తే సంతోషం, చేయకపోతే మా ప్రభుత్వాలు వచ్చినాక చేస్తాం. చెప్పండి. దయాకర్ గారు, మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నారు. తెలంగాణ వచ్చి 9.5 ఏళ్ళు గడుస్తుంది.
9.5 ఇంకొక 5 నెలలు, కేవలం 5 నెలలు మాత్రమే విభజన చట్టానికి ఇంకా గడువు ఉంది. ఆ తర్వాత ఆటోమేటిక్ అది ఎక్స్పైర్ అయిపోద్ది. విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క హామీని కూడా ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా నెరవేర్చాల్సిన కంపల్షన్ ఉండదు. అంటే ఈలోపే నెరవేరాలి. ఆ దిశగా మీ ప్రయత్నం ఏ మేరకు ఉండబోతుంది? ఇప్పుడు విభజన చట్టంలోని అంశాలు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది కూడా మేమిచ్చిన హామీనే. వైజాగ్కు సంబంధించి రైల్వే డివిజన్ మేమిచ్చిన హామీనే. ఇక్కడ సంబంధించి కూడా ఈ 3, అక్కడికి సంబంధించిన ఆ 3తో పాటు ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు బడ్జెట్ పెరిగింది, రాష్ట్రాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. ఇదేం పరిస్థితి వచ్చింది? దీన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడం, 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో రేపు అక్కడ కూడా ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు స్పెషల్ స్టేటస్ అనేది మిగతా అంటే అది కాంగ్రెస్ చట్టం అయింది, అది కేంద్ర ప్రభుత్వం చట్టం కాలే. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండని, జగన్ గారు ఉండని, ఇక్కడ కేసీఆర్ గారు కంటిన్యూస్గా 2 సార్లు ఉండని మేమిచ్చిన హామీ కాదు అన్నట్టుగా ఉన్నారు. కానీ మీరు అన్నాడు కొట్లాడిండ్రు కదా, మీరే తెచ్చుకున్నారు కదా అని. కేసీఆర్ గారు కొట్లాటలో ముందు వరుస ఉన్నారు. విభజన చట్టం హామీల అమలు అంశంలో ఎందుకు ఆ దూకుడు లేదు? ఆ 7 మండలాలు పోయినప్పుడు కూడా ఒక బంధుతో మొత్తం పూర్తిగా పక్కన పెట్టారు. దిగువ సీలేరు కూడా అట్లనే పోయింది. తర్వాత జాతీయ ప్రాజెక్టుగా పోలవరానికి సంబంధించి ఇచ్చినప్పుడే ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా అనేది కూడా పెట్టినాం. పవర్ విషయంలో 15% ఇచ్చినాం. అలాంటప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద పోరాడలేదంటే అడ్జస్ట్మెంట్ మోడ్లో పోయిండు ఆయన. చివరికంటా అడ్జస్ట్మెంట్ మోడ్లో పోయిండు. చివరికి వాళ్ళంతా అడ్జస్ట్ అయిండ్రు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న 3 శక్తులు కూడా వాళ్ళని 54కే అడ్జస్ట్ చేసిండ్రు. కాబట్టి అలా మేము మా మీద ప్రజలకు ఆశ ఉన్నది కాబట్టి మేము కేంద్రంతో పోరాడతామా ఏం చేస్తామనేది భవిష్యత్తులో చూస్తారు. కానీ డెఫినెట్గా తెలంగాణకు నిధులు ఉన్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం అది సీతకన్నే చూపించిందనేది నా ఆరోపణ. ఇప్పటికైనా మోడీ గారు మాకు అనుకూలంగా ఉంటారని మేము భావిస్తున్నాం. లేదంటే వాటి విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. రైట్. రాకేష్ రెడ్డి గారు, ఇప్పటి వరకు కేంద్రం నుంచి సహకారం రాలేదు అని ఇటు అద్దంకి దయాకర్ కానీ అటు రవీంద్రరావు గారు కానీ చెప్తున్నమాట. కేంద్రం నుంచి సహకారం లేకుంటే 9.5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగేవి కావండి. ఆల్రెడీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ముందు రోజుకు చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఏదైనా గ్రామీణ ప్రాంతాలలో ఏమైనా అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయి, హైవేస్ అనుకోండి, రైల్వేస్ అనుకోండి, లేకపోతే మిగతా ఎన్నో ఉన్నాయి. చెప్పాలంటే చర్చ అది కాదు కాబట్టి చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాల నుంచి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకోలేకపోయింది, తన వ్యక్తిగత ఈగోలోకి పోయి. రెండోది ఏంటంటే ఇప్పుడు విభజన చట్టంలో ఉన్న ఇష్యూస్ కూడా కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వస్తేనే చేయగలుగుతుందండి. ఇటువైపు అటు 2 ముఖ్యమంత్రులు కలిసి ప్రగతి భవన్ లో భోజనాలు చేసినట్టు కాదు. 2 ప్రాంతాల రాష్ట్ర ప్రయోజనాలు, 2 రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు చూసినప్పుడే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక ఉంటుంది. ఎంతసేపు అందరూ బిర్యానీ బార్ పరేషాని అన్నట్టు 2 రాష్ట్రాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టడము. కేంద్ర ప్రభుత్వంకి ఎన్ని ఉన్నాయండి? 34 కార్పొరేషన్ సమస్యలు అంటే 2 రాష్ట్రాల అధికారులు రావాలి, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు వాళ్ళు పరిష్కరించుకోవాలి. 2 చెప్పినట్టు వినాలి తప్ప ఎవరు ఒకరు వచ్చినప్పుడు రారు. తెలంగాణ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాలేదు, ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళు రాలేదు. సరైన రాజకీయ నాయకత్వ చొరవ తగ్గిపోయింది. ఏదో అధికారులు తూతూ మంత్రంగా వెళ్ళడం, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఈ రకరకాల ఏదో ముగించామా మీటింగ్ అంటే దాని వల్ల ఈ విభజన చట్టం మీరు మాట్లాడేది విభజన చట్టంలో ఉన్నాయి. రెండోది జాతీయ హోదా ప్రాజెక్టు. ఇంతకుముందు కూడా మాట్లాడాను ప్రాణహిత చేవెళ్ల గురించి. ఇంతకుముందు వల్ల రాష్ట్ర ఇంజనీర్ గారు వచ్చారు, పొన్న లక్ష్మయ్య గారు వచ్చారు. అప్పుడు చెప్పడం జరిగింది దాంట్లో ఉన్న లొసుగులు ఏంటి, లోట్లు ఏంటి, ఇవన్నీ సరైన సరి చేసి ఇచ్చినప్పుడు దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుంది సెంట్రల్ ప్రభుత్వము. కాబట్టి ఒకటి అద్దంకి దయాకర్ అన్నట్లు ఒకటేనండి, కేంద్రానికి ఈ రాష్ట్రము ఆ రాష్ట్రం లేదు, భారతదేశం అంతా ఒకటే. 30 రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే ముఖ్యము. దయచేసి దయాకరణ మీరు కూడా ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం ఎట్లా సహకరిస్తుందో మన ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి మన అన్న రేవంత్ అన్న గారికి కూడా మీరు చెప్పాలా. మీరు అనుభవజ్ఞులు, మంచి దగ్గర వాళ్ళు. ఒకటి ఏంటంటే మేము కూడా ప్రతిపక్షాలను కూడా నిధులలో కానీ గౌరవంలో కానీ ఇబ్బంది గురి చేయకూడదని చెప్పండి దయచేసి. ఇప్పటికే రకరకాల కామెంట్స్, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. ఈ సబ్జెక్ట్ అది కాదు కాబట్టి నేను చెప్పట్లేదన్నా, ప్రత్యేకంగా మళ్ళీ వచ్చి కలుస్తాను నేను.
రైట్ దయాకర్ గారు క్లియర్గా అంటే బీజేపీ మీకు సహకరించడానికి రెడీగా ఉంది, మీరేమో ప్రతిపక్షం మాకు వ్యతిరేక పక్షం కేంద్రంలో విపక్షం అంటున్నారు, కానీ వాళ్ళు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరే ఏ మేరకు సహకారం తీసుకుంటారనేది చూడాలి. మరి గతంలో ఇప్పుడు రాకేష్ అని చెప్పినట్టు గతంలో మాదిరిగానైతే గిల్లి గజ్జాలు ఉండవు. ఒకటి రాష్ట్రం విషయం వచ్చినప్పుడు మొదట్లో కేసీఆర్ గారు కూడా కాంప్రమైజ్ కాలేదు, కానీ పోను ఎందుకో తను తగ్గిండు. రేవంత్ రెడ్డి గారు కూడా నేను రాకేష్ అన్నకు హామీ ఇవ్వగలను, ఒక రాజ్యాంగబద్ధమైన పోరాటం పెద్దన్న మీద చిన్నన్న మాదిరిగానే ఉంటుంది, కానీ రాజకీయంగా వేరు. రాజకీయంగా భాజపా వర్సెస్ కాంగ్రెస్ అది వేరు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీరు పరిపాలన ఒక అంశం కనుక గమనిస్తే ప్రజలకు ఏ విధంగా మేలు జరగాదనేదే చర్చ ఉంటుంది తప్పితే వ్యక్తిగతంగా మోడీ గారితో వ్యతిరేకత కానీ కేసీఆర్ గారితో వ్యతిరేకత అయితే ఉండదు. వ్యక్తుల వ్యతిరేకత అసలే ఉండదు. వ్యవస్థలో సానుకూలతను మేము సమర్థవంతంగా రాణించుకొని ప్రజలకు మేలు చేసినప్పుడే ఇప్పుడు కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటిని కేంద్ర సహకారంతోనో ఇతర బ్యాంకుల సహకారంతోనో ఇతరత్ర సామాజిక సహకారంతోనో వాటిని ఫుల్ఫిల్ చేయగలం. కాబట్టి ఇప్పుడు మేమేం కాన్ఫ్రంటేషన్కు కేంద్ర ప్రభుత్వంతో పోవడానికైతే అవకాశమే లేదు. ఇట్ ద సేమ్ టైం ప్రతిపక్షంగా ఈరోజు బీజేపీ ఇక్కడ ఉంది కాబట్టి మాతో పాటు కలిసి రావాలి. ఇట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ఒక ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర అంశాల్లో అఖిలపక్షాలతో కలిసి పోరాడే విషయంలో కూడా బీఆర్ఎస్ కలిసి వస్తుందని నేను భావిస్తున్నా. రేపటి రోజు తెలంగాణ మరింత మెరుగైన ఒక అభివృద్ధి వైపు నడవాలంటే మాత్రం అన్ని పక్షాలు అంటే ఎంఐఎం కూడా కలిసి రావాలి. చెప్పండి చెప్పండి. చిన్న రిక్వెస్ట్ సబ్మిషన్ కూడా మీకు, ఎందుకంటే నాకు మీరు మంచి మిత్రులు కాబట్టి చెప్తున్నా. ఒకటి, గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు కాకుండా ఏదైతే గవర్నమెంట్ పథకాలు ఉన్నాయో దయచేసి మీరు చాలా పోరాటాలు చేసి మంచి మేధావి వర్గం చెందిన వాళ్ళు, నేను ఒకటే చెప్పేది అంటే అరువులకు చెందినట్లు చేయండి అన్న. ఏ స్కీమ్ అయినా ఇంతకు ముందు కదా రైతు బంధు సినిమా స్టార్లకు ఇచ్చినట్లు, దళిత బంధు కోటీశ్వర్లైన దళితులకు ఇచ్చినట్టు కాకుండా ఎవరైతే నిజమైన అరువులు ఉన్నారో పేదవాళ్ళు మీ గవర్నమెంట్ ఏ స్కీమ్లు ఉన్నా దయచేసి ఇవి అరువులకు ఇచ్చేటట్లు మీరు అన్న. మీ మీద నాకు మంచి నమ్మకం ఉంది, మంచి గౌరవం ఉంది. మీరు ఏ రకంగా ముఖ్యమంత్రి గారికి ఆ ప్రభుత్వంలో ఎలా భాగమై చెప్తారో దయచేసి అన్న. దారుణంగా ఉన్నాయి తెలంగాణ పరిస్థితులు. ఆర్మూరు కూడా ప్రత్యేకంగా మీరు తెలిసింది కాదు, 85 పల్లెలలో ఇల్లు లేదన్నా, ఒక పెన్షన్ లేదు, ఒక రేషన్ కార్డు లేదు, ఒక స్కూల్ లేదు, అంటే కొత్త స్కూల్ లేవు, ఉన్న స్కూళ్ళని ధ్వంసమైనాయి అన్న. దయచేసి డబ్బున్న వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించుకుంటా, ధనికుల గురించి ఎక్కువ ఆలోచించుకుంటా, ఎక్కడైతే పల్లెలలో మారుమూల పల్లెలలో మౌలిక వసతులు దూరమైన అన్న ఒక్క నిమిషం అన్న. రెండోది పెద్ద అవమానపరిచేటట్టు కూడా మాట్లాడొద్దాను. రెండోది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ, మా మాజీ శాసనసభ్యుడికి మేము ఆల్రెడీ ప్రభుత్వం అంటే ఒక్క నిమిషం అన్న సందర్భం వచ్చిందని చెప్తున్నాను. మా ఆర్మూర్ మాజీ శాసనసభ్యుడు 60 కోట్లు కట్టాలన్న ప్రజల డబ్బు మళ్ళీ కాంగ్రెస్ నాయకులే ఫైర్ చేస్తున్నారు అతని తరపున. దయచేసి మీరు ముందుండి ఆ డబ్బులు వసూలు చేసి పేదలకు ఇప్పిద్దామన్నా, పేద స్కీమ్లకు కూడా 100 కోట్లు వస్తాయి, ఇట్లాంటి అన్ని వసూలు చేస్తామండి. రైట్, మంచి సలహా ఇచ్చారు దయాకర్ గారు. అంటే అనర్హులకు అందుతున్నాయి పథకాలు, దాన్ని మార్చాలి, కొంచెం విధానాలు దళిత బంధు కానీ రైతు బంధులో కానీ మార్చాల్సిన అవసరం ఉందని రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు. అంతేకాదు నోటీసులు అయితే ఇచ్చారు, 60 కోట్లు చెల్లించాలని, విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి. అయితే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ నాయకులే సహకరిస్తున్నారు అనేది ఆరోపణ. అది నేను పరిశీలిస్తాం. రాకేష్ గారు గతంలో సరే బీజేపీలో ఉన్నప్పుడు కూడా మాతో మంచిగానే ఉండేది, కానీ అట్లని చెప్పి జీవన్ రెడ్డి గారి మీద కూడా అక్కసుతో నిర్ణయాలు తీసుకునేది ఉండదు. వాటి విషయంలో మీరు అన్నదాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుపోతాం, కానీ మీరు అన్నట్టుగా పథకాల విషయంలో మీరు సూచనలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు రవీందర్ అన్న కూడా వారు ఆ మండలిలో ఉన్నారు, వారి పార్టీ కూడా వాళ్ళు చెప్పొచ్చు. రైతు డెఫినేషన్ కూడా మీరు హౌస్లోనే ఇవ్వండి. ఎవరికి పథకాలు ఇవ్వాలి, ఎంత మేరకు ఉండాలి అనేది మీరే ఇవ్వండి. మీరు ఇస్తే ముఖ్యమంత్రి గారు అనుసరించడానికి వ్యతిరేకించడు. నేను అంటున్న ఆర్మూర్ విషయంలో మీరు చెప్పిన అంశాలు మాత్రం డెఫినెట్గా తీసుకుంటాం, కానీ నేను మీతో పాటు కిషన్ రెడ్డి గారిని, ఇటు మన కేసీఆర్ గారిని రేపటి రోజు మరింత మంచిగా ఉండాలంటే గతంలో మాదిరిగా కలహాలొద్దు, ఇది మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మోడీ గారితో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కలిసిన తర్వాత వచ్చే అవుట్పుట్ను బట్టి అందరం ఒక శక్తిగా
బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం అనేది రాష్ట్రాభివృద్ధికి సంబంధించి తేడాలు లేకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం కొట్లాడదాం, మనం కొట్లాడుకోవద్దనేది ఒక చర్చ. డెఫినెట్గా మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారికి కూడా గతంలో ఉన్న ట్రాక్ రికార్డును మీరు బేస్ చేసుకొని ఏదో కేసీఆర్ గారితో వ్యతిరేకంగా పోతాడు, లేకపోతే బీజేపీతో వ్యతిరేకంగా పోతాడు అనేది కాదు. పరిపాలకునిగా తన యొక్క కార్యాచరణ ముందుకు మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. కానీ ఆర్మూర్ నియోజకవర్గం విషయంలో ఎలాంటి నష్టం జరిగినా మా దృష్టికి తేవచ్చు, ఎవరి దృష్టికి తెచ్చినా దాని విషయంలో మేము స్పందిస్తామని చెప్పి రాకేష్ రెడ్డి గారికి చెప్తూ, ఈరోజు గతంలో నేను అంటున్నా ఇచ్చిన హామీల విషయంలో మీరు కూడా మోడీ గారి మీద మీరు కొంత ఒత్తిడి కానీ ప్రేమతో నిధులు వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత మాత్రం మీతో పాటు 8 మందికి కిషన్ రెడ్డి గారికి కూడా ఉన్నదని నేను అంటున్నాను. దయాకర్ గారు, మీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. తప్పగా మా ప్రజల గురించి మేము ప్రయత్నం చేస్తామన్నా, మా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాం. ఎటువంటి ప్రేమపూర్వకంగా అయినా అన్ని రకాలుగా ఢిల్లీ వెళ్ళి అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటాము. కాళ్ళు పట్టుకొని కూడా మాకు ప్రజలకు కావాల్సిన డబ్బులు తెచ్చుకుంటామన్నా, ఏమి ఇబ్బంది లేదన్న. రైట్, రాకేష్ రెడ్డి గారు బాగా చెప్పారు. అయితే దయాకర్ గారు, మిమ్మల్ని నేరుగా ఒక ప్రశ్న అడుగుతున్నా. గత 9.5 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్రం సహకరించిందా, సహకరించలేదా, మీరేమనుకుంటున్నారు? ఒకటి. రెండోది, కేసీఆర్ ప్రభుత్వానికి ఇచ్చిన సహకారం కంటే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదన్నా అనుకుందాం దానికి ఇంకా మెరుగైన సహకారం కేంద్రం నుంచి వస్తుందనే నమ్మకం మీకుందా? ఇప్పుడు కేసీఆర్ గారు ప్రేమను అడిగిండు, వారు ప్రేమనిచ్చిండ్రు. మేము అభివృద్ధి కోసం డబ్బు అడుగుతాం, డబ్బు ఇవ్వాలి. అది ఏదో మేము ఏదో రాజ్యాంగేతరంగా కాదు, ఫెడరల్ స్ఫూర్తితోనే నిధులు నీతి ఆయోగ్కు సంబంధించి అడుగుతాం. కానీ నేను అంటున్న ఇవాళ విడిపోయిన రాష్ట్రాల మీద ప్రేమ ఎక్కువ ఉండాల్సి ఉండే మోదీ గారికి అది లేదు అని అనిపించింది. ఉండేటట్టుగా చేసుకునే ప్రయత్నం చేస్తాం. పర్సువేషన్ లేదు అని బీజేపీ మిత్రులు అనేది. ఏమని, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మొహం చాటేస్తాడు, ప్రధానమంత్రి గారికి పోయి దగ్గర అడగడు అని అంటే, నేను రిచెస్ట్ స్టేట్ కాబట్టి నాకు కేంద్రం అవసరం లేదన్నట్టుగా వ్యవహరించిందా లేదా రవీంద్రన్న చెప్పాలి. కానీ మేము డెఫినెట్గా ప్రజాసేవకులుగా మోదీ గారిని కాదు, మాకు విపక్షంగా ఉండే ఎవరినైనా మేము వాళ్ళ సహకారాన్ని అర్థిస్తాం. అది ప్రజల కోసం మనం అందరం కలిసి చేయాలని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉంటుంది తప్పితే నెగిటివ్గా మేమేదో రక్కస్ క్రియేట్ చేసి ధర్నాలు చేసి వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసేదైతే ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరం కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అడుగుదాం రవీంద్రరావు గారిని అడుగుదాం. రవీంద్రరావు గారు, సెప్టెంబర్ 3, 2021 ఆ తర్వాత ప్రధానమంత్రి మోడీ మొహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ మళ్ళీ చూడలేదు. అంటే దాదాపు రెండేళ్లకు పైగా. ఈ పరిస్థితి వల్లే తెలంగాణకు నిధులు రాలేదు అనే విమర్శకు మీరేం చెప్తారు? మోడీ గారు ఒక ధృతరాష్ట్ర కౌగిలి. ఆయన దగ్గరగా అయితే మసైపోతాం, దూరంగా ఉంటేనేమో ఈ రకంగా నష్టం చేస్తారు. ఇదే అద్దంకి దయాకర్ అన్న ఎన్నోసార్లు డిబేట్లలో చెప్పారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కేసీఆర్ మోడీ ఒకటేనని అనేక రకాలుగా చెప్పారు. ఇప్పుడు కూడా అన్నారు వీరు ప్రేమను అడిగారు, ప్రేమను పంచారు, నిధులు ఇవ్వలేదని. అంటే ఈ రకంగా కాంగ్రెస్ మాట్లాడడం నిరంతరంగా మాట్లాడే ఒక రకమైన బదనం ప్రక్రియ వారు చేశారు. మోడీ గారితో మనం సఖ్యతగా ఉండి విభజన సమస్యలు పరిష్కరించుకోవాలి, ఏ ఆకాంక్షల కోసమైతే ఈ గడ్డ కోసం పోరాటం చేశామో ఆ ఆకాంక్షలో అమల్లో కేంద్ర సహకారం ఉండాలని కేసీఆర్ గారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనాయి. వారి అవసరాలకి వాడుకున్నారు. తీర సమయానికి వస్తే రాజకీయంగా ఇక్కడ ఎలా పాదుకొని పోవాలి, కేసీఆర్ గారిని ఎలా తొక్కాలి, ఎలా కేసులలో ఇరికించాలి, ఎలా అవినీతి మరక అంటించాలని అనుయాయుల మీద కానీ, ఆంతరంగికుల మీద కానీ, కాంట్రాక్టర్ల మీద కానీ, కుటుంబం పైన కానీ చేసిన దాడి అంతా కూడా మనం చూసాం. ఇప్పుడు మన వారు కూడా చాలా మాట్లాడుతున్నారు. మా రాకేష్ రెడ్డి గారు, మా దయాకర్ అన్న చాలా గొప్ప గొప్ప సిద్ధాంతాలు చెప్తున్నారు. ఆచరణ ఆకాంక్ష గొప్పదే. ఆచరణ కాడికి వస్తేనే విషయం ఏందనేది 4 రోజులు పోతే కదా తెలిసేది. మన కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు, సిపి గారు అన్న వ్యాఖ్యలు నాకు కూడా చాలా సంతోషాన్ని కలిగించినాయి. ఏమని, పైరవీలు కనుక లెటర్లు పట్టుకుని వస్తే LCR లో ఎంట్రీ చేస్తా, వారి ప్రమోషన్లు కానీ వారి జాతకాలు కానీ తెలుస్తా అని.
నిజంగా అలాంటి మాటలు అలాంటి అధికారులు ప్రజలకు చాలా నచ్చుతారు. అలాంటి ఆకాంక్షలు కావాలని ప్రజలు కోరుకుంటారు. విచిత్రం ఏంటంటే 4 రోజులు పోతే వాళ్ళు మాయమైపోతాయి, ఆ మాటలకు అర్థాలు ఉండవు, మళ్ళీ తిరిగి పైరవీలు మొదలైతాయి, మళ్ళీ అదే ఎమ్మెల్యేలకు ఎస్కాట్లు, మళ్ళీ అదే భజన పరులు, అదే మళ్ళీ దోపిడీ వ్యవస్థ ప్రారంభమైంది. మనం కాంగ్రెస్ పరిపాలన అనేది తెలియంది కాదు, ఎన్నో సంవత్సరాలు వేగాం. తెలంగాణ రాకముందు 10 ఏళ్ళు కేంద్రంలో వాళ్ళే, రాష్ట్రంలో వాళ్ళే. రాష్ట్రంలో ఉన్న సమస్యలకు ఏ పార్టీ కేంద్రం నుంచి నిధులు ఇచ్చారో మనం చూసాం. అదృష్టం కొద్ది ఇప్పుడు గెలిస్తే నిధులు వస్తాయంటే అప్పుడు ఇయ్యని వారు ఇప్పుడు ఎట్లు ఇస్తారు? ఆ 10 ఏళ్లలో గొప్పగా నిధులు ఇస్తే తెలంగాణ కావాలని పోరాటం ఎందుకు జరిగేది? ఈ యుద్ధం ఎందుకు జరిగేది? రాష్ట్ర ఏర్పాటు ఎందుకు జరిగేది? మంచినీళ్ళ కోసం, కరెంటు కోసం, రోడ్ల కోసం, వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం. అది వేరే రవీంద్రరావు గారు, అది వేరే డిబేట్, అది వేరే డిబేట్. రవీంద్రరావు గారు ఒక్క నిమిషం కొత్త సీసాల పాత సారా, ఒక్క నిమిషం, అది వేరే డిబేట్, అది సెకండరీ. అయితే నేను అనేది ఏంటంటే 9.5 ఏళ్లుగా కేంద్ర నిధులు తేవడంలో మీరు విఫలం అయ్యారా? ఎందుకు అయ్యారు? అదే చెప్తున్నాం కదా, సఫలం కావడం కోసం కలిసి ఉంటే ఫెడరల్ విధానాన్ని అనుసరిస్తే నిధులు వస్తాయని మేము దగ్గరగా ఉన్నాం. వారి అవసరాల కోసం మమ్మల్ని వాడుకున్నారే తప్ప నిధులు ఇవ్వలే. రెండోసారి మేము కొట్లాడినాం, తొక్కడం మొదలు పెట్టారు. ఈ రాష్ట్రంలో రాజకీయంగా కేసీఆర్ గారిని కానీ, కుటుంబాన్ని కానీ, లేదా తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ నిధులు ఇవ్వకుండా విచ్ఛిన్నం చేసి ఒక విఫల ప్రయోగం చేయడం కోసం, విఫల ప్రభుత్వంగా, అభివృద్ధి నిరోధకుడిగా కేసీఆర్ గారిని చిత్రీకరించాలన్నది మోడీ గారి ఉద్దేశం. ఆ రకమైన ప్రయత్నం చేసి 2వ టర్మ్ లో తీవ్ర నష్టాన్ని తెలంగాణకి చేసిందే మోడీ గారి పరిపాలన, కేంద్ర ప్రభుత్వం. అది ఒక విష కౌగిలి, ధృతరాష్ట్రుడి కౌగిలి. ఆయనకి తెలంగాణ ప్రాంతం పైన అభివృద్ధి గాని, ఆకాంక్ష గాని ఏ మాత్రం కూడా లేదు. శుద్ధ దండగా రేపు కాంగ్రెస్ కూడా తెలుస్తుంది, రేవంత్ రెడ్డి గారు కూడా తెలిసి వస్తుంది. ఒకటండి మాట, ఒకటి కౌగిలి కాదండి, అది ప్రేమపూర్వక కౌగిలి. ఇక్కడనే తెలంగాణ ధృతరాష్ట్రుడు కౌగలించుకోలేదు ప్రధానమంత్రి గారు, అది ప్రేమ కౌగిలి అని ప్రపంచం అంతా కౌగలించుకుంటుంది. ఆ కౌగిలిని ప్రపంచంలో ఉన్న వందలాది దేశాధినేతలు ప్రేమపూర్వక కౌగలించుకున్న హృదయము మనిషి అతను ప్రధానమంత్రి గారు. ఇక్కడున్నడే ధృతరాష్ట్రుడు కుటుంబం తప్ప. అప్పట్లో మహాభారతంలో కౌరవుల పట్ల ఎట్లా ప్రవర్తించిండో ధృతరాష్ట్రుడు, ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి తన కుటుంబం పట్ల ఎటువంటి తేడా లేకుండా 100% కాబట్టి ధృతరాష్ట్రుడు తెలంగాణ చేరబట్టబడ్డ ప్రతిపక్షాలు ప్రచార సాధనాలు ఎవరికి అనుభవించాలో వారికి అనుభవించండి. రైట్, దయాకర్ గారు ఫైనల్ గా చెప్పండి. మొత్తానికి మోడీ గారిది ప్రేమపూర్వక కౌగిలి అంటున్నారు. ఆ కౌగిల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కూడా బందీ కాబోతున్నారా సాయంత్రం వెళ్ళి? అయితే ఒకటేంటంటే ప్రజల కోసం ఏ కౌగిలినైనా తీసుకోవాలి. అయితే అందులో బందీ అవుతారా, అక్కడ నుంచి నిధులు తెస్తారా, అది కావాలి. బీజేపీ నేను అంటున్నా, ఒకటి అదనపు నిధుల విషయంలో మోదీ గారి కరుణ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఎలక్షన్ ఇయర్, ఆయనకు కూడా అవసరమైన సంవత్సరం కాబట్టి ఉంటుంది. ఎప్పుడైనా రాజకీయ నాయకుడైనా, రాజకీయ పార్టీ అయినా ఎప్పుడు స్పందిస్తారు? ఎన్నికలు వచ్చినప్పుడే నజరానాలు వస్తాయి. గుజరాత్కు 1,00,000 కోట్లు వచ్చినట్టు, బీహార్కి 60,000 కోట్లు వచ్చినట్టు, కాశ్మీర్కి 1,00,000 కోట్లు వచ్చినట్టు రేపు తెలంగాణకు కూడా వస్తాయి. అది తెలంగాణ రావాలని కోరుకుంటారు. ఎందుకంటే రాజకీయాలు వేరు. విభజన హామీలు ఏ మేరకు నెరవేరుస్తారు చూద్దాం. మరి దయాకర్ గారు చూడాలి. నేను కూడా ఇప్పుడు ఈ మూడు నెలల్లో విభజన హామీలకు సంబంధించిన చర్చ జరుగుతుంది అంతే. కానీ అవి అమలు అవ్వడానికి చాలా సుదీర్ఘకాలం పడుతుంది. ట్రైబల్ యూనివర్సిటీ అనేది వాళ్ళు అనౌన్స్ చేసిండ్రు, పసుపు బోర్డు కూడా అనౌన్స్ చేసిండ్రు. అది మనకు నిజామాబాద్ తర్వాత ఆదిలాబాద్ ఈ జిల్లాలకు ఎక్కువ ఉపయోగపడేది. అది ఎంత మేరకు ఎన్నికల ముందు చేస్తారనేది ఒక చర్చ అయితే, విభజన హామీలు రేపు సుదీర్ఘ అంటే ఒక 1 year 1.5 yearలో తెలుస్తుంది. కానీ డబుల్ ఇంజన్ సర్కార్, కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి వచ్చింది అనుకోండి,
అది పెద్ద సమస్య కాదు. ఇంతకుముందు 10 ఏళ్ల క్రితం అలానే డబుల్ ఇంజిన్ రెండు సర్కార్ తెలుగు ఉంది కదా. రాష్ట్రాలకు 2004 నుంచి 14 వరకు డబుల్ ఇంజిన్ సర్కార్. మా దయాకర్ అన్న ఈ మధ్యన కళలు బాగా కంటున్నాడు. మా దయాకర్ అన్న ఈ మధ్యన బాగా అప్పుడు అన్న బాగా అన్న కళలు కంటేనే కదా నేను ఎమ్మెల్యే. రైట్ అన్న అట్లా రైట్. థ్యాంక్ యూ దయాకర్ గారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వమే. థ్యాంక్ యూ రవీంద్రరావు గారు. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. మొత్తంగా అనుకున్నా ఇప్పుడే జరిగిన 3 రాష్ట్రాల ఎన్నికలు కాబట్టి మొత్తానికి ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది అనేది పక్కన పెడితే ఎన్నికల లోపు తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు కానీ లేదంటే నిధులు కానీ రావాల్సిన నిధులు కానీ వస్తాయని ఆశిద్దాం తెలంగాణ అభివృద్ధికి. ఈరోజు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మోడీతో జరిపే భేటీ అనేది ఒక కీలక అంశంగా మారి నిధులు రావడానికి నిధుల వరద పారేందుకు దోహదం చేస్తుందని మనం కూడా ఆశిద్దాం. ఇది లంచ్ అవర్ డిబేట్.